నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు SV6 న్యూస్. ఇవాల్టి ఈ న్యూస్లోని ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. పోలీస్ వెబ్సైట్లపై సైబర్ అటాక్. ఓపెన్ చేస్తే బెట్టింగ్ యాప్స్కు రీడైరెక్ట్. సైబరాబాద్ రాచకొండ సైట్లు హ్యాక్. వారం నుంచి పనిచేయని వెబ్సైట్స్. పునరుద్ధరణ కోసం రంగంలోకి NIC. పోలీస్ వెబ్సైట్లపై సైబర్ అటాక్ జరిగింది. సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ వెబ్సైట్లు హ్యాక్ అయ్యాయి. సైబర్ నేరగాళ్లు మాల్వేర్తో చొరబడ్డారు. పోలీస్ స్టేషన్ల వివరాలు, పోలీసు అధికారుల నెంబర్లు కూడా హ్యాకింగ్ జరిగింది. వెబ్సైట్లోకి ఎంటర్ కాగానే బెట్టింగ్ యాప్స్ రీడైరెక్ట్ అవుతుండడం కలకలం రేపింది. ఇది సైబర్ భద్రత విషయంలో ఆందోళన కలిగించినప్పటికీ సమస్యను గుర్తించిన IT విభాగం వెంటనే స్పందించింది. ప్రస్తుతం హ్యాకింగ్కు గురైన ఆయా సర్వర్లను పూర్తిగా డౌన్ చేశారు. వారం రోజులుగా ఈ 2 కమిషనరేట్ల వెబ్సైట్లు పనిచేయడం లేదు. సమస్య పరిష్కారానికి 2 కమిషనరేట్లు IT టీమ్స్ రంగంలోకి దిగాయి. వెబ్సైట్ల పునరుద్ధరణకు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ పర్యవేక్షణలో పనిచేస్తున్న ఢిల్లీకి చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ ప్రయత్నాలు ప్రారంభించింది. అవసరమైన సాఫ్ట్వేర్లను పోలీసులు అప్డేట్ చేస్తున్నారు. మరోసారి హ్యాకింగ్ గురి కాకుండా IT టీమ్స్ అధునాతన ఫైర్వాల్స్ ఏర్పాట్లు చేస్తున్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ల హ్యాకింగ్కు గురి కావడం కలకలం రేపింది. వరుసగా సైబర్ దాడులు జరుగుతుండడంతో ప్రభుత్వ విభాగాల్లోని ఫైళ్ల భద్రతపై కొత్త చర్చ మొదలైంది. అధికార వర్గాలు మాత్రం త్వరలోనే వెబ్సైట్లను పునరుద్ధరిస్తామని, భవిష్యత్తులో ఎలాంటి దాడులు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపడతామని చెబుతున్నారు. పోలీస్ వెబ్సైట్లకి రక్షణ లేకుండా పోయిందన్నట్టుగా ఉంది ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే. పూర్తి స్థాయిలో 2 సైబర్ కమిషనరేట్లను సంబంధించినటువంటి వెబ్సైట్లను హ్యాక్ చేయడం అనే విషయం మామూలు విషయం కాదు. గత వారం రోజులుగా ఇదైతే ఉంది, ఈ సమస్య అయితే ఎదురవుతుంది జనాలందరికీ కూడా. వెబ్సైట్ ఓపెన్ చేసిన ఎలాంటి సమాచారం కూడా రాకుండా, విచిత్రం ఏంటంటే అవి ఏకంగా బెట్టింగ్ యాప్స్కి సంబంధించి రీడైరెక్ట్ చేయడం అనేది చాలా గమనార్హం. ఇది ఖచ్చితంగా దీనిపైన అంటే ఇప్పటికే చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. అయితే సైబర్ నేరగాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని నిరంతరం వ్యాప్తి చేస్తూ సైబర్ అటాక్ గురి కాకూడదని చెప్తూ పోలీసులు ఒక పక్కన ప్రచారం చేస్తుంటే, ఏకంగా సైబర్ అటాక్కి ఆ పోలీసుల సైట్లే గురి కావడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ 2 వెబ్సైట్లు కూడా గత వారం రోజులుగా వారి నియంత్రణలో ఉండడం అనేది కూడా చాలా శోచనీయం. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి సైట్లకు సంబంధించినటువంటి ఫైళ్ళకు సంబంధించినటువంటి భద్రత కూడా, వాటి భద్రతపై కూడా ఒక రకమైన చర్చ జరుగుతుంది. ప్రస్తుతం వీటిని అతి త్వరలో పునరుద్ధరిస్తామని చెప్పి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఈ అంశం తీవ్ర చర్చకు అయితే దారితీస్తుంది. మరో వార్తా కథనాలకు వెళ్తే, ఇండిగో సంక్షోభం. దేశవ్యాప్తంగా 200కు పైగా విమానాల రద్దు. ఆందోళన చెందిన ప్రయాణికులు. గంటల తరబడి ఎయిర్పోర్ట్లలో ఎదురుచూపులు. కొచ్చి ఎయిర్పోర్ట్లో అయ్యప్ప మాలధారుల నిరసన. గత 3 రోజులుగా వరుసగా అయితే దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని చెప్పొచ్చు. ఎక్కడికక్కడ రైళ్లు రద్దు అవడంతో అయితే మెయిన్గా సిబ్బంది కొరత అన్నట్టుగా చెప్తున్నారు. సో పూర్తి కథనం ఒకసారి చూద్దాం. దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల సేవల్లో భారీ అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే 200 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 33 ఇండిగో విమానాలు రద్దు చేశారు. శంషాబాద్కు రావాల్సిన 27 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ఇవాళ పూణే, హైదరాబాద్ సహా పలు నగరాల్లో ఉదయం నుంచే ప్రయాణికులు విమానాశ్రయాల్లో గంటల తరబడి నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. పూణే ఎయిర్పోర్ట్లో అనేక విమానాలు వరుసగా ఆలస్యం అవుతున్నప్పటికీ ఎయిర్లైన్ స్పష్టమైన సమాచారం ఇవ్వకపోవడంతో అసహనం పెరిగింది. హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పరిస్థితి ఇంకా క్లిష్టంగా మారి 33 బయలుదేరే 35 చేరుకునే ఇండిగో విమానాలు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉండడంతో రాత్రంతా ప్రయాణికులు ఎయిర్పోర్ట్లోనే ఉండాల్సి వచ్చింది. 12 గంటలకు పైగా ఎదురు చూస్తున్నాం, ప్రతి 2 గంటలకు ఇప్పుడే బయలుదేరుతుంది అంటున్నారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ పలువురు ప్రయాణికులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తారు. 12 గంటలకు పైగా ఎదురు చూస్తున్నాం, ప్రతి 2 గంటలకు ఇప్పుడే బయలుదేరుతుంది అంటున్నారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ పలువురు ప్రయాణికులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పెరుగుతున్న ఒత్తిడిపై స్పందించిన ఇండిగో అనుకోకుండా ఏర్పడిన టెక్నికల్ ఇష్యూలు, వింటర్ షెడ్యూల్ మార్పులు, వాయు మార్గాల్లో పెరిగిన ట్రాఫిక్, కొత్త క్రూ డ్యూటీ టైం లిమిటేషన్లు ఇవన్నీ కలిసి ఆపరేషన్స్ను భారీగా దెబ్బతీశాయని వివరణ ఇచ్చింది. అయితే పరిస్థితి తీవ్రతరం కావడంతో DGCA ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించి ఆలస్యాలు, రద్దుల వెనుక ఉన్న కారణాలు, సేవలు సాధారణ స్థితికి తీసుకురావడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న వివరాలను ఇండిగో నుంచి కోరింది. రోజుకు సుమారు 2300 ఫ్లైట్లు నడిపే అతిపెద్ద ఎయిర్లైన్ ఇలా వరుసగా 2 రోజులుగా డిస్రప్షన్స్ ఎదుర్కోవడం విమానయాన రంగంలో కలకలం రేపింది. సో సాంకేతిక కారణాలు ఉన్నాయని చెప్పి, అలాగే క్రూ సిబ్బంది యొక్క టైం లైన్స్, వాళ్ళ యొక్క షెడ్యూల్ సంబంధించి కూడా తీవ్రమైన సమస్యలు ఎదురవడంతోనే తమ విమానాలు రాకపోకలపై ఒక సంక్షోభం ఏర్పడింది అన్నట్టుగా ఇండిగో సంస్థ చెప్తున్నప్పటికీ
ప్రయాణికులు మాత్రం తీవ్రమైన సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు, ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. కేరళ వెళ్ళిన అయ్యప్ప మాలధారులు విమానాశ్రయంలో ఎయిర్పోర్ట్లోనే నిరసన దిగడం ఈ సమస్య యొక్క తీవ్రతను తెలియజేస్తుంది. దాదాపు ప్రతి 2 గంటలకు ఒకసారి అడుగుతూ ఉంటే ఇప్పుడే బయలుదేరుతుంది అంటూ వాళ్ళు సమయాన్ని ఇంకా పెంచడమే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆగ్రహం కూడా ప్రయాణికుల్లో అయితే నెలకొంది. దాదాపు రోజుకు 2300 విమానాలు, అంటే అంత సామర్థ్యం ఉన్న ఇండిగో సంస్థ ఈ విధమైనటువంటి సమస్యను ఎదుర్కోవడం అయితే చర్చనీయాంశంగా మారింది. మరో వార్త కథనం చూద్దాం. అదానీ గ్రూప్కు 480 ఎకరాల భూమి AI డేటా సెంటర్ కోసం కేటాయించిన ఏపీ ప్రభుత్వం 1 గిగావాట్ సామర్థ్యంతో ఏర్పాటుకు ప్లాన్. దశల వారీగా 87,500 కోట్లు పెట్టుబడి పెట్టనున్న సంస్థ. ఏపీ ప్రభుత్వం అదానీ గ్రూప్కు 480 ఎకరాల భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 1 గిగావాట్ AI డేటా సెంటర్ ఏర్పాటు కోసం విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో ఈ భూములు కేటాయిస్తారు. గత నెల 28న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఆ సంస్థలకు భూమిని బదిలీ చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో 87,500 కోట్లకు పైగా పెట్టుబడితో దశల వారీగా డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్న రైడ్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంతకాలం పాటు ప్రోత్సాహకాల రూపంలో 22,000 కోట్లను తిరిగి పొందనుంది. ఈ ప్రాజెక్ట్ సెర్చ్, యూట్యూబ్, వర్క్ స్పేస్ వంటి గూగుల్ సేవలకు శక్తినిచ్చే అదే ఖచ్చితమైన ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించబడుతుందని జీవోలో పేర్కొన్నారు. డేటా సెంటర్ సామర్థ్యాన్ని సాధారణంగా అది వినియోగించే శక్తి ద్వారా కొలుస్తారు. విశాఖపట్నంలో ప్లాన్ చేసిన 1 గిగావాట్ పూర్తి సామర్థ్యం ఆపరేషన్లో 1000 మెగావాట్ విద్యుత్ వినియోగం సౌకర్యం ముంబై వార్షిక వినియోగంలో దాదాపు 50% సమానమైన విద్యుత్ను ఉపయోగిస్తుందని భావిస్తున్నారు. సో అదానీ గ్రూప్ సంబంధించినటువంటి డేటా సెంటర్కు 480 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం, అంటే కేబినెట్లో తీసుకున్న నిర్ణయం ఇవాళ జీవో రూపంలో బయటకు వచ్చింది. ఉత్తర్వులు అయితే జారీ అయ్యాయి. అనుమతులు ఇస్తూ పూర్తి స్థాయిలో డేటా సెంటర్స్ సంబంధించినటువంటి AI డేటా సెంటర్ కోసం కేటాయించింది ఈ భూమి. సో ప్రభుత్వం కూడా దశల వారీగా, అంటే ఈ సంస్థ దశల వారీగా 87,500 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టే అవకాశం ఉన్నట్టుగా మనకి వార్తా కథనం ద్వారా తెలుస్తుంది. మరో వార్తలకు వెళ్తే 5 లక్షల కోట్ల భూ కుంభకోణం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ హెల్త్ పాలసీ పేరుతో 5 లక్షల కోట్ల కుంభకోణానికి ప్రభుత్వం తెరలేపిందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఇవాళ పారిశ్రామిక భూములు బదలాయింపుపై జీడిమెట్ల పారిశ్రామిక వార్డులో కేటీఆర్ పర్యటించి హమాలీలతో మాట్లాడారు. 6 నెలలుగా భూముల దోపిడీ జరుగుతోందని, పాలసీ ఇప్పుడు బయటకు వచ్చిందన్నారు. ప్రభుత్వం చేస్తున్న భూదోపిడీని కార్మిక సంఘాలు అడ్డుకోవాలన్నారు. 5 లక్షల కోట్లకు భూదోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. గతంలో పరిశ్రమలు కేటాయించిన 9,300 ఎకరాల భూమిని కాలుష్యకారక ఫ్యాక్టరీల పేరుతో తిరిగి తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇందుకోసమే హెల్త్ పాలసీని తీసుకొచ్చిందని అన్నారు. ఆనాడు రైతుల నుంచి, రెవెన్యూ శాఖ నుంచి తక్కువ ధరకు భూములు కేటాయించింది. ఈ ప్రాంతంలోని వారికి ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతోనేనని అన్నారు. కుత్బుల్లాపూర్ ప్రాంతంలో 1,100 ఎకరాల పారిశ్రామిక వాడ ఉందని, ఇక్కడ ₹1,50,000 పలుకుతుందని అన్నారు. ఆ భూమిని గజం 4,000 చొప్పున తీసుకుని రియల్ ఎస్టేట్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ భూమి లేదని, ఆ భూమిలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని కోరారు. శ్మశాన వాటికలు కూడా జాగా లేదని, పార్కింగ్ స్థలాలు కూడా కరువయ్యాయని, వీటిని దృష్టిలో పెట్టుకోవాలని అన్నారు. ఈ కుంభకోణంపై తాము పోరాటం చేస్తామని అన్నారు. కాలుష్యకారక పరిశ్రమల స్థానంలో గ్రీన్ ఎనర్జీతో నడిచే కర్మాగారాలు ఏర్పాటు చేసి ఇక్కడి కార్మికులకు ఉపాధిని బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ తదితరులు ఉన్నారు. హిల్ట్ పాలసీతో 5 లక్షల కోట్ల రూపాయల భూ కుంభకోణం జరుగుతుందని చెప్పి కేటీఆర్ మరోసారి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ భూమిని అప్పనంగా రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగించడానికి రేవంత్ సర్కార్ చూస్తోందని, అంటే ఒకప్పుడు పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికులకు ఉపాధి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఏవైతే భూములు ఇచ్చారో ఆ భూములను నేడు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టి వాటి ద్వారా కుంభకోణానికి తెరలేపిందని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు. ఒకవేళ అక్కడ రసాయన పరిశ్రమలు వాటి వల్ల ఇబ్బందులు ఎదురవుతుంటే కనుక గ్రీన్ ఎనర్జీ సంబంధించినటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికులు ఉపాధి కల్పించాలంటున్నారు. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే ప్రభుత్వ భూమి అనేది లేకుండా పోయిందని, ఏకంగా అంటే కనీసం శ్మశాన వాటికలకు కూడా భూమి లేని పరిస్థితి ఉందన్న ఆయన పార్కులకు కూడా స్థలాలు లేవని చెప్పి ఆయన వాపోయారు. కాలుష్యకారక పరిశ్రమల స్థానంలో గ్రీన్ ఎనర్జీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే కార్మికులకు ఉపాధి దక్కుతుందని చెప్పేసి ఆయన వ్యాఖ్యానిస్తారు.
ఇక మరో వార్తా కథనం చూస్తే రామగుండం ఎయిర్పోర్ట్ సర్వే స్థల పరిశీలనకు వచ్చిన ఏఐఐ ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వనున్న సభ్యులు. రామగుండం నియోజకవర్గం అంతర్గం మండల కేంద్రంలో విమానాశ్రయ ప్రతిపాదిత స్థలాన్ని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సభ్యుల బృందం పరిశీలించింది. గోలివాడ గోదావరి నది పరివాహక ప్రాంతంతో పాటు పెద్దంపేట, రామగుండం రైల్వే స్టేషన్లు, ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిసరాలను అధికారులు పరిశీలించారు. స్థల పరిశీలన అనంతరం రిపోర్ట్ను రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నట్లు పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ అథారిటీ సభ్యుల వెంట జిల్లా రెవెన్యూ, పోలీసు అధికారులు ఉన్నారు. ఎప్పటి నుంచో రామగుండం ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి కథనాలు వింటూనే ఉన్నాం మనం. తాజాగా దీనికి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ సర్వే కూడా జరిగింది. ఆ రిపోర్ట్ను త్వరలో ఏఏఐ సంబంధించినటువంటి ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనున్నదని తెలుస్తోంది. బీజాపూర్ ఎన్కౌంటర్లో 20 మంది మావోయిస్టుల మృతి, కొనసాగుతున్న ఎదురుకాల్పులు, 3 జవాన్ల మృతి, పలువురు గాయాలు. నిన్న 15 మంది నక్సల్స్ మృతదేహాలు స్వాధీనం. మృతుల్లో PLGA-2 కమాండర్ వెల్లా మోడియం. సో ఎన్కౌంటర్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్న 15 మంది మృతదేహాలను గుర్తించారు. తాజాగా ఈ సంఖ్య 20 మందికి చేరినట్టుగా తెలుస్తోంది. మృతుల్లో PLGA-2 కమాండర్ వెల్లమోడియం కూడా చనిపోయినట్టుగా మనకి సమాచారం అందుతుంది. 3 జవాన్ల మృతితో పాటు పలువురు గాయాలైనట్టుగా ఈ వార్తా కథనం ద్వారా తెలుస్తుంది. ఇక దిశ చూస్తే ఈ వారం గడిచేది ఎట్లా? ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం నుంచే మందు పార్టీలు, అడిగిన బ్రాండ్ తెచ్చి ఇవ్వాల్సిందే. చికెన్, మటన్తో భోజనాలు, ఖర్చును చూసి బెంబేలెత్తుతున్న సర్పంచ్, వార్డు అభ్యర్థులు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో అభ్యర్థులు లెక్క తేలడంతో పాటు గుర్తులు సైతం వచ్చేశాయి. దీంతో బరిలో నిలిచిన అభ్యర్థుల ఖర్చు ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పుడొక లెక్క అన్నట్లుగా మారింది. నామినేషన్ల ముందు నుంచి నామమాత్రంగా తాము మద్దతుదారులకు ఇస్తున్న విందు పార్టీలు ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి ఉదయం టిఫిన్లు మొదలు మధ్యాహ్నం నుంచే మందు పార్టీలు షురూ అవుతున్నాయి. ఆపై చికెన్, మటన్తో భోజనాలు పెట్టాల్సి వస్తుంది. ఇక రాత్రికి బీరు, బిర్యానీలతో ఇటు కార్యకర్తలను అటు ఓటర్లను మచ్చిక చేసుకోవాల్సిన పరిస్థితి. అర్ధరాత్రి వరకు మందుపాట్లు సాగుతున్నాయి. ఈ దెబ్బకు ఖర్చు భారీగా పెరగడంతో ఈ వారం గడిచేది ఎట్లా అని అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. కాదంటే ఓటేస్తారో లేదో. తమకు హై బ్రాండ్ మందు, బీర్లే కావాలంటూ పలువురు ఓటర్లు నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు. నిన్నటిదాకా ఆర్డినరీ బ్రాండ్ తాగిన వాళ్ళు సైతం తగ్గేదేలే అంటూ సర్పంచ్, వార్డు క్యాండిడేట్లకు పగలే చుక్కలు చూపిస్తున్నారు. అభ్యర్థులు సైతం దిక్కులేక కాదంటే మనకు ఓటేస్తాడో లేడో అనే భయంతో అడిగినవన్నీ తెచ్చిస్తున్నారు. కొంతమంది అభ్యర్థులు ఏకంగా గ్రామంలో ఉన్న బెల్ట్ షాపులను ఈ వారం 10 రోజుల పాటు గుత్తగా పట్టేస్తున్నారు. ఇదే అదనుగా మందుబాబులు సర్పంచ్, వార్డు అభ్యర్థుల ఖాతాల్లో రాసేసుకోండి అంటూ ఎంచక్క మందు, విందుతో ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు క్యాండిడేట్లు చేతిలో డబ్బులు లేక అప్పులు తెచ్చి మరీ ఎన్నికల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. సో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థులకు కూడా భయం ఏర్పడుతుంది. ఇంకో పక్కన ఓటర్లు ఎవరైతే ఓటేసే గ్రామస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సర్పంచ్ అభ్యర్థులను, అటు వార్డు అభ్యర్థులను కూడా బెంబేలెత్తిస్తున్నారు. ఎందుకు బెంబేలెత్తిస్తున్నారు, దేనికోసం వాళ్ళు భయపడాల్సి వస్తుందంటే జవాబుకు మామూలుగా చిల్లుపడటం లేదు. మందు పార్టీ ఉదయం ఎప్పటి నుంచి మొదలవుతుంది? ఉదయం టిఫిన్తో మొదలైంది ఈ ప్రక్రియ. మధ్యాహ్నం నుంచే మందు పార్టీలు స్టార్ట్ అయిపోతున్నాయి. ఏకంగా కొంతమంది సర్పంచ్ అభ్యర్థులు గ్రామాల్లోని ఏమంటారు వాటిని, మన బెల్ట్ షాప్ను గుత్తకు తీసుకొని మరీ మందు పోస్తున్నారు, విందు ఇస్తున్నారు. సో ఇలా ఉంది ఈ అతిపెద్ద భారత ప్రజాస్వామ్యం దేశంలో. మందు, విందు లేకపోతే ఓటేయలేని పరిస్థితి ఈరోజు మనకు కనబడుతుంది. గ్రామ స్వరాజ్యం ఇంకెప్పుడు వస్తుంది ఇలా అయితే? మరో 87 లోన్ యాప్స్పై వేటు, కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. లోక్సభలో కేంద్ర మంత్రి వెల్లడి. కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 87 అనధికారిక లోన్ యాప్స్పై నిషేధం విధించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లోని సెక్షన్ 69A కింద ప్రజలకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని తనిఖీ చేసి, దర్యాప్తు చేసి బ్లాక్ చేసే అధికారం కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఉందని స్పష్టం చేశారు. అక్రమ లోన్ యాప్స్ నిషేధం గురించి కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా లోక్సభలో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. కంపెనీల చట్టం 2013 ప్రకారం లోన్ యాప్స్, ఆన్లైన్ రుణ కార్యకలాపాల్లో పాల్గొన్న కంపెనీలపై విచారణ, ఖాతా పుస్తకాల తనిఖీ, దర్యాప్తు కోసం నియంత్రణ చర్యలు ఎప్పటికప్పుడు తీసుకుంటామని లోక్సభలో వివరించారు. ఏదైనా కంపెనీ నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సో లోన్ యాప్స్ ద్వారా ఎంతమంది యువత చాలామంది బలైన విషయం మనకు తెలిసిందే. ఒక రాష్ట్రంలో మాత్రం కాదు, దేశవ్యాప్తంగా ఈ లోన్ యాప్స్ బారిన పడి ఎంతోమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అలాంటి లోన్ యాప్స్పై కేంద్ర ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకుంటుంది. తాజాగా 87 లోన్ యాప్స్పై
వేటు వేసినట్టుగా మనకి సమాచారం అందుతుంది. సో వీటిలో దీనికి సంబంధించినటువంటి అంటే ప్రజలకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని తనిఖీ చేసి దర్యాప్తు చేసి బ్లాక్ చేసే అధికారం కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లోని సెక్షన్ 69 కింద ప్రజలకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని తనిఖీ చేసి వాటిని దర్యాప్తు చేసి బ్లాక్ చేసే అధికారం కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు ఉందని స్పష్టం చేశారు. అక్రమ లోన్ యాప్స్ నిషేధం గురించి మంత్రి కూడా దీని ఒక ప్రశ్నకు లోక్సభలో అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ చాలా కీలకమైన సమాచారం అందించారు. కంపెనీల చట్టం 2013 ప్రకారం లోన్ యాప్స్ ఆన్లైన్ రుణ కార్యకలాపాలు పాల్గొన్న కంపెనీలపై విచారణ, ఖాతా పుస్తకాల తనిఖీ, దర్యాప్తు కోసం నియంత్రణ చర్యలు ఎప్పటికప్పుడు తీసుకుంటామని లోక్సభలో వివరించారు. సో లోన్ యాప్స్తో సంబంధం ఉన్న కంపెనీలపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ ఉంటుందని కూడా కేంద్ర మంత్రి అయితే వెల్లడించారు. సో వీటిపై ఎప్పుడైతే పూర్తి స్థాయిలో కట్టడి ఉంటుందో అప్పుడే అంటే వీటిపై అవగాహన కూడా కలిగించాల్సిన అవసరం ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లోన్ యాప్ సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహన కలిగిస్తేనే వీటి బారిన పడకుండా ప్రజలు ఎవరినైతే యువతను కానీ అలర్ట్ చేసే అవకాశం ఉంటుంది, వాళ్ళు జాగ్రత్త పడే అవకాశం కూడా ఉంటుంది. అన్నం తినే ప్లేట్లే కుర్చీగా మెదక్ సైన్స్ ఫెయిర్లో ఓ ఉపాధ్యాయుడి తీరు వివాదాస్పదంగా మారింది. అన్నం వడ్డించే విస్తరణనే కుర్చీగా మార్చి ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మెదక్ పట్టణంలోని వెస్లీ హై స్కూల్లో ఇవాళ నుంచి జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు, ఉపాధ్యాయులు, అతిథులకు భోజన వసతి ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్ల కోసం ప్రత్యేక కమిటీ సైతం ఏర్పాటు చేశారు. అయితే భోజనశాలలో ఉంచిన విస్తరణ కట్టపై ఓ ఉపాధ్యాయుడు కూర్చున్నాడు. దీంతో అన్నం తినే ప్లేట్లపై ఇలా కూర్చోవడం ఏంటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారు ఇలా చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా విస్తరలు తినే ప్లేట్లకు సంబంధించి వాటిపైనే ఆ ఉపాధ్యాయుడు కూర్చున్నాడు. దీన్ని తన సోషల్ మీడియాలో ఫోటో దిగి తన సోషల్ మీడియాలో పెట్టుకోవడం కూడా వివాదాస్పదంగా మారింది. ఒక ఉపాధ్యాయుడు ఒక సంస్కృతిని నేర్పిస్తాడు అని అందరూ భావిస్తారు. అలాంటి ఉపాధ్యాయులే ఇలాంటి పరిస్థితులు ఇలాంటి వ్యవహార శైలితో ఉంటే కనుక విద్యార్థులు ఏం నేర్చుకుంటారనే కూడా ప్రశ్న కూడా తలెత్తుంది. ఇక్కడ ఉపాధ్యాయులు ఎప్పుడైతే ఒక క్రమశిక్షణతో, ఒక సంస్కారంతో, ఒక వినయంతో, విధేయతతో ఉంటారో తద్వారా విద్యార్థులు కూడా అది నేర్చుకొని వాళ్ళంతా కూడా ఒక సక్రమైన మార్గంలో నడిచే అవకాశం ఉంటుంది. సో ఏ ఉపాధ్యాయుడైనా పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు ఆ ఉపాధ్యాయ వృత్తి కలంకం తీసుకురాకుండా ఉంటే చాలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి, విద్యార్థులకు ఒక మంచి విలువలు నేర్పాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అఖండ 2 సినిమా విడుదలకు బ్రేక్, నిలిపివేయాలని మద్రాసు హైకోర్టు ఆదేశం. ఈరోజు 14 రీల్స్ మధ్య వివాదమే కారణం. నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన సినిమా అఖండ 2 విడుదలకు మద్రాసు హైకోర్టు బ్రేక్ వేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రేపు గ్రాండ్ రిలీజ్ కావాల్సి ఉండగా కోర్టు స్టే విధించడంతో బాలయ్య అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే మూవీ విడుదల బ్రేక్ పడడానికి ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ 14 రీల్స్ ప్లస్ ఎల్ఎల్పి మధ్య జరుగుతున్న ఆర్థిక వివాదమే ప్రధాన కారణమని తెలుస్తోంది. గతంలో జరిగిన ఆర్బిట్రేషన్ కేసులో ఈరోస్ సంస్థ గెలిచింది. 14 రీల్స్ ప్లస్ ఎల్ఎల్పిపై సుమారు 28 కోట్లు చెల్లించాలని ఆర్బిట్రేషన్ అవార్డు ఇచ్చింది. కానీ ఆ సంస్థ నిర్మాతలు ఇంకా తమకు నగదు చెల్లించలేదని ఈరోస్ ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే అఖండ 2 సినిమాను ఎటువంటి రూపంలోనూ విడుదల చేయొద్దని థియేటర్లు, ఓటీటీ, శాటిలైట్ హక్కులు, డిస్ట్రిబ్యూషన్ సైతం నిషేధిస్తూ మద్రాసు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఈ మూవీ రిలీజ్ విషయంలో 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ మూవీ టీం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సో నిర్మాణ సంస్థల మధ్య జరుగుతున్న వివాదం కాస్త కోర్టుకి వెళ్ళడంతో మద్రాసు హైకోర్టు దీన్ని అఖండ 2 సినిమాకు సంబంధించి విడుదలపై స్టే విధించినట్టుగా తెలుస్తుంది. సో ఆ సినిమా విడుదల అవుతుందా లేదా అనేది ఇంకా ఆ మూవీస్ టీము ప్రకటన అధికారికంగా విడుదల చేసే ప్రకటన బట్టే ఉంటుంది. ఏపీపీ పరీక్ష రైట్ స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ. రాష్ట్రంలో డిసెంబర్ 14 జరగనున్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాత పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. అదే రోజున రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికలు జరుగుతుండటంతో అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తుతాయని, అందుకే పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే వారి పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం వారి అభ్యర్థులను తోసిపుచ్చింది. పరీక్షపై స్టే ఇవ్వడానికి నిరాకరించిన న్యాయస్థానం పిటిషనర్ల సమస్యను మాత్రం పరిశీలించాలని రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు
బోర్డును ఆదేశించింది. అదేవిధంగా పిటిషనర్లు తమ అభ్యంతరాలతో కూడిన వినతి పత్రాన్ని నేరుగా రిక్రూట్మెంట్ బోర్డుకు సమర్పించాలని పేర్కొంది. ఆ విజ్ఞప్తిని బోర్డు తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరీక్షకు సంబంధించినటువంటి అంటే అది ఈయన సర్పంచ్ ఎన్నికలు ఉండడంతో దాన్ని వాయిదా వేయాలని అభ్యర్థులందరూ కోరారు. అయితే హైకోర్టు స్టేకు నిరాకరించడంతో పాటు పరీక్షలను ముందుకు కొనసాగించేందుకు అంటే అనుమతి అయితే ఇచ్చింది. అయితే ఇదే నేపథ్యంలో అభ్యర్థులు కూడా మరో అవకాశం ఇచ్చింది. వాళ్ళు ఏదైతే అభ్యంతరాలు తెలుపుతున్నారో ఆ అభ్యంతరాలను నేరుగా రిక్రూట్మెంట్ బోర్డుకి సమర్పించి వారి నుంచి ఎలాంటిదైనా అనుమతులు పొందితే బాగుంటుందన్న ఒక ఉద్దేశాన్ని అయితే ఇక్కడ తెలిపింది. సో ఇవి ఇవాల్టి ఈవినింగ్ న్యూస్. మరో రోజు మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.